హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఎండు చేపల కర్రీ అండి. చాలా టేస్టీగా, చాలా మంచిగా ఉంటుంది. సో టైం ఏం పట్టదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే ఇంగ్రీడియంట్స్ అనేది ఎక్కువ ఏమి ఉండదు, ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మనము చేసేసుకోవచ్చు. అలాగే మీరు అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం ఎండు చేపలు తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే వేసుకొని మొత్తం అటు నుంచి ఇటు కలుపుకుంటూ మొత్తం కాల్చుకోవాలి. సో ఇక్కడ నేను ఈ చేప పేరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలియదు. మా లాంగ్వేజ్లో వచ్చేసి కడ్డీ మాలి అంటాము. సో తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. సో ఇలా మొత్తం కాల్చుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మొత్తం మంచిగా వాష్ చేసుకోవాలి. సో వాష్ చేసుకొని పక్కన పెట్టేసి ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద అది హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు, ఒక 3 రెబ్బల వరకు ఎల్లుల్లి వేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం అటు నుంచి ఇటు కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో దీంట్లోనే మనము ఎండు చేపలు వేసేసుకోవాలి. వేసుకుంటే ఆయిల్లో మనం వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు నీసు వాసన అనేది రాకుండా కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసేసుకోండి ఆయిల్లోనే ఎండు చేపలు. సో చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ అనేవి ఇలానే కట్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. సో ఒకసారి ఆనియన్స్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఆనియన్స్ అనేవి మంచిగా ఆయిల్లోకి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ అనేది మంచిగా మగ్గిపోతాయి. సో వేసుకొని మనం మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకున్న తర్వాత మొత్తం పైన చూడండి ఆయిల్ లాగా వస్తూ ఉంటుంది కదా, ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యి ఆనియన్స్ ఆయిల్ పైనకి వచ్చినట్టు ఉన్నప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకుంటున్నాను. సో మీకు ఎంత కావాలో ఘాటు దాన్ని బట్టి అయితే కారం అయితే వేసేసుకోండి. సో ఈ కర్రీకి అయితే కొంచెము కారం అనేది ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఆనియన్స్కి వేస్తున్నాం కదా, అందుకనేసి కొంచెం ఎక్కువనే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. సో పెట్టేసుకొని ఒక 1 మినిట్ వరకు అవి మొత్తం కారం అంతా పట్టేసిన తర్వాత దీంట్లోనే ఒక గ్లాస్ నింపుగా వాటర్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని కొంచెం హైలో పెట్టేసుకోండి గ్యాస్ అనేది. సో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే మనకు చాలా టేస్టీగా ఉండే ఎండు చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ తగ్గిపోయినట్టు ఉంటే కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సో దీంట్లోనే గరం మసాలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టండి ఒక 1 మినిట్ వరకు. మూత పెట్టేసిన తర్వాత మనము ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో చూడండి, ఇలా ఉన్నప్పుడు అయితే మనము స్టవ్ అనేది బంద్ చేసేసుకుంటే సో చాలా చాలా బాగుంటుందండి. సో అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా ఇష్టంగా తినవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. సో టైం ఏం పట్టదు. సో ఒక 10 మినిట్స్లో అయితే ఈ కర్రీ అనేది ప్రాసెస్ అంతా అయిపోతుందండి, టైం ఏం పట్టదు. సో ఫైనల్గా అయితే కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను చపాతీ మీద చూపిస్తున్నాను, సో మీరు చూడండి. అలాగే మన వీడియోస్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీల కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. సో తప్పకుండా ట్రై చేయండి.